విశాఖను సింగపూర్లా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై స్థానిక అధికారులు ఎలాంటి కార్యాచరణను సిద్ధం చేస్తున్నారనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. భారతదేశంలో సింగపూర్ లాంటి మహానగరాన్ని నిర్మించడానికైతే పూర్తిగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ముందడుగులు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం సింగపూర్ మోడలింగ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుసరించడానికైతే అక్కడ పరిసర ప్రాంతాల ప్రాంతాలను మొత్తం కూడా చూడడానికి ఒక మంత్రుల బృందంతో పాటు కొంతమంది అధికారులను సైతం కూడా సింగపూర్ పర్యటనకు పంపించి అక్కడ ఏ విధంగా అయితే ఎలా డెవలప్మెంట్ చెందుతున్నాయో అలానే కన్స్ట్రక్షన్స్ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా ఏ విధంగా అయితే అక్కడ నిర్మించారు వాటికి సంబంధించి పూర్తిగా దిశానిర్దేశం చేసి ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాసెస్ అయితే తీసుకొని అయితే మంత్రుల బృందంతో పాటు అధికారులు కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. గత 10 రోజులుగా అయితే అదే ప్రాంతంలో ఉంటూ ఆ మంత్రులతో పాటు అధికారులు కూడా సింగపూర్ లో ఉండి అక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఎటువంటి విధంగా అయితే సింగపూర్ ను అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగానే అయితే మహానగరాలు సైతం కూడా ఆంధ్రప్రదేశ్ ను కూడా భారతదేశంలో ఐకానిక్ గా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ని అదే సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసే పని కట్టుకునే విధంగా అయితే చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందుకు నిదర్శనంగా అయితే ప్రధానంగా విశాఖ మహానగరాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. విశాఖ మహానగరంలో అయితే ఎటువైపు చూసినా కూడా సుందరీకరణ ఆటోమేటిక్ గా అంటే ప్రకృతి నుండే ఇక్కడ అంతా కూడా సుందరీకరణగా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం అలానే అది యొక్క ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఈ యొక్క ప్రకృతిని వాడుకుంటూ కూడా అలానే సుందరీకరణ చేసుకుంటూ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మరింత అందంగా అయితే తీర్చిదిద్దేందుకు అలానే ప్రధానంగా ఐటీ హబ్స్ మొత్తం అన్ని ఐటీ హబ్లు కూడా విశాఖ మహానగరం వైపే క్యూ కడుతున్న వేళ ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో మరింత మంది ఉపాధి కల్పన కోసం కానీ నివాస యోగ్యంగా ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక సింగపూర్ ఐకానిక్ మోడల్స్ విధంగా అయితే విశాఖ నగరాన్ని కూడా తీర్చిదిద్దడానికి పూర్తిగా అధికారులని నిన్న ఏదైతే కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్ జరిగిందో 7వ కాన్ఫరెన్స్ సీఎం తో జరిగిన ఆ కాన్ఫరెన్స్ లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే విశాఖ మహానగరంలో నిన్న అక్కడ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కలెక్టర్ అభిషేక్ అతనైతే పూర్తిగా ఒక దిశానిర్దేశం కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ తో పాటు స్థానికంగా ఉన్న అధికారులందరికీ కూడా ప్రధానంగా తెలిసింది. ఏదైతే మనకి రోడ్ మ్యాప్ ఉంటుందో దాని రోడ్ మ్యాప్ అయితే వెంటనే అమలు చేయాలని రాగల అవర్స్ ఏదైతే వీటిని ఇప్పుడు చేస్తున్న దీన్ని అవర్స్ గా అయితే పీజీఆర్ఎస్ కి సంబంధించి కానీ ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిన్న జరిగిన సమావేశంలో వెంటనే దీనిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే ఉండాలని చెప్పేసి అయితే తెలియజేయడంతో అదే విషయం అక్కడే ఉంటుండగానే కలెక్టర్ ఆ ప్రాంతం నుండే ఇక్కడ అధికారులకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. వెంటనే రూట్ మ్యాప్ ని అలానే ఏదైతే మెట్రో రైలు సంబంధించి ప్రాతిపదిక డిపిఆర్ వాళ్ళు వాటన్నింటి కూడా సిద్ధం చేయాలని అలానే రైల్వే జోన్ కి ఏదైతే భూములు కేటాయింపు చేశామో ఆ భూములు కేటాయింపు చేసిన చోట తొందరగా చకచకా పనులు సాగేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే కలెక్టర్ అయితే దిశానిర్దేశం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అదే పని మీద అయితే ఈ రోజు నుండి కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది. రాగల కొద్ది రోజుల్లో విశాఖ మహానగరం సింగపూర్ కి ఒక ఏదైతే అక్కడ ఒక విశాఖ మహానగరాన్ని విధంగా అయితే అధికారులు ముందస్తుగా అయితే చర్యలు తీసుకున్నారు. గతంలో హరేంద్ర ప్రసాద్ సైతం కూడా చేశారు. ఆ టీం మొత్తాన్ని కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ అభిషేక్ కూడా ఈ యొక్క టీం ని కలెక్టర్ అయితే ఈ టీం కూడా కొనసాగిస్తూ మొత్తం ఈ విశాఖ మహానగరాన్ని మొత్తం కూడా మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తుంది. అవతల ప్రధానంగా విశాఖ నగరం అనగానే కోస్టల్ ఏరియా అయితే అత్యధికంగా ఉంటుంది. ఈ కోస్టల్ ప్రాంతం మొత్తం ఆనుకునే విశాఖ సిటీ అంతా ఉంటుంది. ఆ వెళ్ళే దారంతా కూడా 6 లైన్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా కనెక్టివిటీని 6 లైన్ కనెక్టివిటీని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు కోస్టల్ ఏరియాలో 6 లైన్స్ వచ్చేటప్పుడు పైన మెట్రో ఎలివేట్ అంటే చూడడానికి చూసే వాళ్ళకి కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ యొక్క ప్రయాణాలను కూడా కొనసాగించి టూరిజం తో పాటు అలానే లోకల్ డెవలప్మెంట్ ఐటీ హబ్ కూడా ఇది ఒక వేదిక అయ్యే విధంగా అయితే విశాఖ మహానగరాన్ని తీర్చిదిద్దడానికి అధికారులు అయితే చకచకా పావులు కలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కలెక్టర్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉండడంతో అధికారులు ఈ రోజు వేకుజాము నుండి కూడా దానికి సంబంధించి ముందస్తుగా అయితే ఇక్కడ స్థానికంగా వాళ్ళు మీటింగ్స్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖ మరో సింగపూర్ కాబోతుందా అనే ప్రశ్న ఏదైతే ఉందో అది నిజం చేసేందుకు జిల్లా అధికారులు అయితే ప్రధానంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.